విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు ఎపిసోడ్ 14 13వ ప్రతిమ చెప్పిన కథ. మరునాడు మరలా ఒక శుభముహూర్తమున భోజభూపాలుడు సింహాసన మధిష్యింపడానికి రాగా 13వ సోపానముమందున్న ప్రతిమ అతనిని వారించి ఈ క్రింది కథ చెప్పెను. విక్రమార్కుడు ఆరుసములు భూసంచారము చేయవలసిన కాలములో భూసంచారము చేయుచు ఒకనాడు యమునాతీరమునకి వెళ్లి అచ్చటగల కాళికాలయమునకు వెళ్లి దేవిని ప్రార్థించి దేవాలయములో పురాణశ్రవణము జేయుచుండుటచుచి తాను పురాణశ్రవణము చేయుటకు ఒక్కచోట కూర్చుండెను. అప్పుడొక విప్రుడు భార్యతోగూడ నదియందు స్నానము చేయుచుండగా నదీ ప్రవాహవేగమునకు తట్టుకొనలేక కొట్టుకునిపోవుచుండెను. అంతనాతని భార్య రోదన మొనర్చుచు నీటి ప్రవాహమున కొట్టుకునిపోవుచు చావనున్న తన భర్తను రక్షింపుమని మొరపెట్టుచుండెను. పురాణశ్రవణము చేయుచున్న విక్రమార్కుడా ఆర్తనాదాలు విని వెంటనే యమునాతీరమున వద్దకి వెళ్లి ఆలస్యం చేయక వెంటనే ఆ నదిలోకి దుఃఖబ్రాహ్మణుని ప్రాణములతో రక్షించి ఒడ్డునకు తీసుకునివచ్చి వివిధోపచారముల గావించి అతనిని సేదదీర్చెను. బ్రాహ్మణుడు సేదదీరిన వెనుక విక్రమార్కునిచుచి ఓ మహాపురుషా, ఈనా శరీరము మొదట నా తల్లిదండ్రుల వలన బుట్టినది. దీనికి గాయత్రీదేవి వలన రెండవ జన్మము వచ్చినది. ఇప్పుడు నీవు మూడవ జన్మము గల్పించితివి. నా ప్రాణదాతవైన నీకు నేనేమి ప్రత్యుపకారము చేయగలను? అయినను నావద్ద ఒక మంత్రరాజమున్నది. అది జపించిన సర్వపాపములు నశించును. ఆమంత్రప్రభావమున దేవలోకమునకు గూడబోవచ్చును. ఆమంత్రరాజమును నీకుపదేశించెదను, వినుము అని చెప్పి భూపాలునక మంత్రముపదేశించి 1000 మార్లు జపించమని చెప్పెను. భూపాలా, నీవి మంత్రమును ఇతరులకుపదేశించినచో నీకయది ఫలింపదు. కావున నీవు ఎవరికి ఈ మంత్రము ఉపదేశించుకు అని పల్కి విప్రుడు అక్కడి నుండి వెళ్ళిపోయెను. పిమ్మట విక్రమార్కుడు అక్కడి నుండి బయలుదేరబోవు సమయమున ఒక రక్కసుడు అతని వద్దకు అరుదెంచి విక్రమార్కభూపాలా సరను సరను అని పల్కెను. విక్రమార్కుడాతని చుచి ఓయి, నీనెవ్వడవు? ఇచ్చటికెట్లు వచ్చితివి? ఏ కారణము చేతనన్ను సరను జొచ్చితివి? నీ వృత్తాంతమేమి తెల్పుమనిన ఆ రాక్షసుడిట్లు చెప్పెను. దేవా, నేనొక్క భూపాలునివద్ద ప్రధాన పురోహితుగా నుండెడివాడు. ఆరాజు తనవద్దకి వచ్చిన పండితులను పరీక్షించుటకు నన్ను నియమించుచుండెడివాడు. నేను విద్యాగర్వముచే నెంతటి పండితుడనైనా పూర్ణప్రజ్ఞ లేదని లేనిపోని తప్పులు బట్టి పారద్రోలు చుండెడివాడను. ఇట్లుండగా నొక్కనాడొక్క విప్రపుంగవుడు రాజును దర్శింపడానికి వచ్చెను. అతడు సకలశాస్త్ర పారంగతుడు. రాజు అతనిని పరీక్షింపుమని నన్ను నియమించెను. అంతనేను అతనిని పరీక్షించి లేనిపోని తప్పులు కల్పించి రాజుతో చెప్పి యాతనికి పూర్ణ ప్రతిభలేదంటిని. అంత నా విప్రపుంగవుడు మంత్ర జలముచల్లి బ్రహ్మరక్కసుడవు గమ్మని శపించెను. అంత నేను గడగడ మణుచు అతని మంత్రములకు భయపడి కరుణింపవేడితిని. అంతనాతడు శాంతించి ఓయి, యమునాతీరమున నొక్క రావిచెట్టుగలదు. అందు నీవు నివసించుచుడుము. అచ్చటకు విక్రమార్కభూపాలుడు వచ్చును. నీవాతనిని రక్షింపవేడుకొనినచో ఆభూపతి సర్వపాపంబులు హరింపజేయును. అప్పుడు నీవు విగతపాపుడవై మామూలు మానవ రూపం పొందగలవని చెప్పెను. నాటినుండియు ఈ రావిచెట్టుపై నీవసించుచు నీరాకకే ఎదురు చూచుచుంటిని. నన్ను రక్షించి నాపాప పరిహారమగునటల నన్ను అనుగ్రహింపవలయునని చాలా విధముల ప్రార్థించేను. అంత విక్రమార్కుడు ఓయి, నాకు సర్వపాపనాశనమగు మంత్రరాజమును నాకు ఒక విప్రుడు ఉపదేశించెను. అయ్యది నీకుపదేశించెదను, వినమని ఆరక్కసునికి ఆమంత్రము ఉపదేశించెను. అంతనాతడు బ్రాహ్మణుడ్రుగా మారెను. ఆవిప్రుడు విక్రమార్కునికి నమస్కరించి చాలా విధములనుతించి అతని దారిన అతను వెళ్ళిపోయేను. విక్రమార్కుడు భూసంచారము చేయవలసిన 6 మాసములు పూర్తిగుటచే మగల ఉజ్జయిని వైపునకు వెళ్లెను. ఓభోజభూపాలా, వింటివి కదా విక్రమార్కుని గుణములు. అట్టి గుణములు నీవద్ద ఔదార్యగుణములేదు. కావున దేవేంద్రదత్తమగు నీసింహాసనమును నీవధిష్యింపదగదు. తిరిగ వెళ్ళిపోనిన సాలభంజిక మాటలకు భోజభూపాలుడు సిగ్గుపడి నాటి శుభముహూర్త అతిక్రమించినందున అంతఃపురానికి వెళ్ళిపోయెను. సాలబంజికలు మొత్తం 32. అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.